హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు మనలోకుడు. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందండి. సో మీరైతే చివరి వరకు ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. అలాగే ముందుగా మా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే గనక, బిగ్ బాస్ వీడియోస్ ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సోనియాని ఇచ్చిపడేసిన యష్మి. సో మొత్తం ఆడియన్స్ అందరూ ఒకే మాట అంటున్నారండి, సోనియాకి కరెక్ట్ అయిన మొగుడివి నువ్వే అని చెప్పి. సో అది ఓటింగ్ లో కూడా ప్రభావం ఎంతవరకు వస్తుందో మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా నామినేషన్ రోజున చాలా మంది అంటున్నారు నబీల్ అని చెప్పి చెప్తున్నారు. అలాగే నబీల్ తో పాటు ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా నాకు ఇంట్రెస్ట్ గా అనిపించింది మాత్రం యశ్విన్ అండి. ఆ నామినేషన్ లో కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ లో కానీ. నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా సోనియా దండయాత్ర చేస్తున్న ఢీ కొట్టి తన మాటల తోటాలతోని సోనియా నోరు మోయించగలిగిందండి యష్మి. సో యష్మి అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ 2 ఎపిసోడ్స్ లో. నాకు ఇంకొద్దిగా ఇంట్రెస్ట్ ని షో మీద ఇంట్రెస్ట్ ని కలిగించింది యష్మి. సో ఇలాగే గనక సోనియాతో రైవలరీ గనక కొనసాగించి తనకు గట్టిగా ధీటుగా ఉంటే గనక గ్యారంటీగా తను కూడా టాప్ 5 కి వెళ్ళే కంటెస్టెంట్ అవుతుంది యష్మి. సో ముందుగా సోనియా కోసం మన యష్మి కోసం చెప్పుకుందామండి. సో అయితే సోనియా అంటది అందరిలాగే వాదించదేమో అనుకుని సోనియా నామినేషన్ రోజు నుంచి మన యష్మి మీద చాలా దురుసుగా ప్రవర్తిస్తుంది. సో నామినేషన్ అయిపోయిన తర్వాత నిన్న నైట్ సోనియా మా నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుతుంది అనమాట. నీకు ఏమనిపించింది, నువ్వు అసలు నా గేమ్ చూస్తున్నావా, నేను నీ క్లాన్ లో ఉన్నప్పుడు కూడా చాలా బాగా ఆడాను నేను, నెక్స్ట్ ఇప్పుడు కూడా 100% ఎఫర్ట్ పెట్టాను, నీ క్లాన్ లో ఉన్నప్పుడు కూడా స్విమ్మింగ్ లో, నెక్స్ట్ వేరే టాస్కుల్లో కూడా నేను చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాను. సో లాస్ట్ వీక్ కూడా నేను ఎక్స్ టాస్క్ లో చాలా బాగా చేశాను నేను, అందుకే నాకు రెడ్ ఎగ్ కూడా ఇవ్వడం జరిగింది నిఖిల్ అని చెప్తే అప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనమాట యష్మి. రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు కూడా నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు, నన్ను ఓడించడానికి ఇచ్చావా, నేను వీక్ కంటెస్టెంట్ ఇచ్చావని చెప్పి నువ్వే చెప్పావు అని చెప్పి వాదించడానికి ట్రై చేస్తుంది. సో దానికి కూడా పాయింట్లు చెప్పుద్ది మన యష్మి. అలాగే కొండ బద్దలు కొట్టినట్టుగా చాలా మంచి మాట చెప్పిందండి. వాళ్ళని మంచి మాట మంచి పాయింట్ చెప్పింది యష్మి. వాళ్ళని ఇద్దరిని నువ్వు సెంటిమెంట్ తో, అంటే నేను అమ్మని చెల్లిని అక్కని అని చెప్పి నెక్స్ట్ వాళ్ళని నువ్వు చాలా ఘోరంగా వాడుకుంటున్నావు అని చెప్పి చాలా కొండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఈ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది యష్మి దగ్గర. సో ఎవ్వరు చెప్పలేకపోతున్నారు వాళ్ళిద్దరిని వాడుకుంటుంది, వాళ్ళిద్దరిని ముందు పెట్టి ఈవిడ వెనకాల ఉండి జాగ్రత్తగా ఆడుకుంటుంది అనే పాట అందరికీ అక్కడ తెలిసినా సరే ఎవరు చెప్పలేకపోయారు. సో యష్మి అయితే చాలా స్ట్రాంగ్ గా చెప్పగలిగింది. ఆ మాటకి సోనియా ఏమీ చెప్పలేక సోనియా ఏం చేస్తా ఎదురుదాడికి, నువ్వు వాళ్ళిద్దరినే చూస్తే ఏం తెలుస్తుంది, నీ గేమ్ నన్ను చూస్తే తెలుస్తుంది, ఈ వారం నుంచి నన్ను చూడు అని చెప్తే అని కొద్దిగా వెటకారంగా వ్యంగ్యంగా కొద్దిగా వేరే సెన్స్ వచ్చేలాగా మాట్లాడుతూ, నువ్వు ఎప్పుడు వాళ్ళిద్దరిని చూస్తా కూర్చుంటే నేను ఎక్కడ కనపడతాను, మమ్మల్ని కూడా చూడమ్మా అయ్యి అని చెప్పుద్ది. సో దానికి స్ట్రాంగ్ గా కూడాను నేను వాళ్ళిద్దరిని చూస్తాను, నిన్ను చూస్తాను, నిన్ను చూస్తూనే ఉన్నాను 2 వీక్స్ నుంచి, నువ్వు పొడిచింది ఏది లేదు, నువ్వు మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడం తప్పించి ఏమీ లేదు అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. సో కౌంటర్ ఇచ్చి చాలా బాగా గట్టిగా చెప్పింది. సో తర్వాత నిఖిల్ వచ్చి తన దగ్గర కూర్చోవడం కానీ తనకి ఫస్ట్ సముదాయించడం కానీ అది సోనియాకి నచ్చకపోతే ఆ విషయం కూడా సోనియా బయట పెట్టేసుకుంది. సో ఇట్లా టూ మచ్ గా సోనియా బ్యాడ్ అవుతుందని చెప్పి తనకు తెలుస్తుందా, లేదంటే తన బ్యాడ్ అయినా ఏమైనా సరే నేను ఇలాగే కవర్ చేసుకుందాం అని అనుకుంటుందో తెలీదు. సో నైట్ కూర్చున్నప్పుడు చెప్పుద్ది, నువ్వు తనకి ఫస్ట్ వెళ్ళి కన్సర్న్ చేసావు, నాకు చేయలేదని కూడా చెప్పుద్ది. సో మనకి మెయిన్ ఎపిసోడ్ లో అది సరిగ్గా పెట్టలేదు. అలాగే పృథ్వీ కూడా ఎప్పుడైతే తెలుసుకుంటాడో, నిఖిల్ ఎప్పుడు తెలుసుకుంటాడో, వీళ్ళిద్దరు ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే బాగుపడుతుంది గేమ్. అయితే యష్మి అయితే చాలా గట్టిగా తన మాటల తోటలతో చాలా గట్టిగా ఇచ్చి పడేసిందండి ఈ 2 ఎపిసోడ్స్ లోను. మొత్తం సోనియాకి మొత్తం గ్రూప్ అంతా మొత్తం హౌస్ మేట్స్ అందరు భయపడిపోయిన యష్మి థర్డ్ వీక్ నుంచి తన స్ట్రాంగ్ గా ఉంటదని ఎవ్వరు అనుకోలేదు. అసలు యష్మి 2 వీక్స్ తర్వాత, ఆ 2 వీక్స్ అయిపోయిన తర్వాత థర్డ్ వీక్ ఎప్పుడు వస్తారని చూసిన ఆడియన్స్, ఎలిమినేట్ చేద్దాం ఆడియన్స్, అదే ఆడియన్స్ సోనియా ఎప్పుడు వస్తుందని చూసే స్టేజ్కి వచ్చేసింది సోనియా. సో సోనియా ఎప్పటికైనా అర్థం చేసుకుంటే బాగుంటది మరి తన గేమ్ని. అలాగే యష్మి సోనియా మీద దండయాత్రతోని హై లెవెల్లో హైప్ వచ్చిందండి తనకి. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్యన వారు కానీ వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న డిస్కషన్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ 2 days. సో నాకైతే యష్మి చాలా బాగా నచ్చిందండి. సోనియాకి బాగా ఇచ్చి పడేసింది. అలాగే నిఖిల్ అండ్
పృథ్వీ విషయంలో కూడా తన మాట్లాడిన విధానం అంటే మరి వాళ్ళకి అర్థమయ్యేలాగా, అంటే ఈవిడ మిమ్మల్ని వాడుకుంటుందని వాళ్ళకి సెన్స్ వచ్చేలాగా, వాళ్ళకి తెలిసేలాగా చెప్పగలిగిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మన ఓటింగ్ విషయానికి వచ్చినా సరే, ఇప్పుడు ఓటింగ్ లో కూడాను యష్మి దూసుకొని వస్తుంది అని చెప్పి మనకి ప్రీపోల్ ఓటింగ్ లో తెలుస్తుంది. థర్డ్ ప్లేస్ లో ఉండే విధంగా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అలాగే మనకి ఈ వీక్ చాలా మంది కామెంట్లో రివ్యూస్ చెప్తున్నారండి సోనియా లీస్ట్ లో ఉందని. బిగ్ బాస్ ఓటింగ్ అంతా బోగస్ అండి. నాకు తెలిసినంత మట్టుగా షో మీద ఇంట్రెస్ట్ ని ఏదైతే క్రియేట్ చేస్తుందో, ఏ ఎలిమెంట్స్ అయితే క్రియేట్ చేస్తాయో, ఏ మనిషి అయితే క్రియేట్ చేస్తారో వాళ్ళని ఎప్పుడు ఎలిమినేట్ చేయరండి. వాళ్ళకి జనాల్లో ఎంత లీస్ట్ ఓటింగ్ వచ్చినా. ఈ వారం పక్కాగా చెప్పవచ్చు, మన ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోతారని చెప్పి మనం పక్కాగా చెప్పవచ్చు. సోనియాని గాని పృథ్వీని గాని ఎట్టి పరిస్థితుల్లో ఎలిమినేట్ చెయ్యరు. అలా చేస్తే కనుక ఇప్పుడిప్పుడే వస్తున్న రేటింగ్స్ పడిపోతుంది. సో సోనియా యాంటీ ఫ్యాన్స్ ఎవరున్నారో అంత ఆశలు పెట్టుకోక్కర్లేదు. తనకి తక్కువ ఓటింగ్ వచ్చినా సరే తను ఉంటుంది హౌస్ లో 10 వీక్స్ 11 వీక్స్ దాకా సోనియా అనే అమ్మాయి ఎలిమినేట్ అవ్వదు. అలాగే ఆదిత్య ఓం గారు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. ఇది కావాలంటే చూసుకోండి మీరు. సో ఫస్ట్ వీక్ లో ఎలా మణికంఠ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడో, సో ఈ 2 వీక్స్ నుంచి యష్మి దండయాత్ర సోనియా మీద చేయడం వల్ల చాలా గ్రాఫ్ అయితే పెరిగింది. ఓటింగ్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. నాకు తెలిసినంతగా అఫీషియల్ ఓటింగ్ లో అయితే గనక నబీల్ కన్నా ఎక్కువే ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మన ప్రీ పోలింగ్ అన్ని ఓటింగ్ చూసుకుంటే గనక తన థర్డ్ ప్లేస్ లోనే, సెకండ్ ప్లేస్ లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. సో నాకైతే ఈ 2 ఎపిసోడ్స్ లో బాగా నచ్చింది యష్మి అండి. ఇదండి ఈ రోజు వీడియో. సో మీకు మా వీడియోస్ కనుక నచ్చితే కనుక ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.